హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ష్ వరల్డ్ బి యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో కార్తీక పురాణం 11వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు 12వ అధ్యాయంలో సాలగ్రామ మహిమ గురించి తెలుసుకుందాం. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారం కార్తీక ద్వాదశి వ్రతము గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరించేదను వినుము. వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేశారు. కార్తీక సోమవారం నాడు ఉదయమున లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనం చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆ రోజు అంతయు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయములకు కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజించవలేను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షములు కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించునుచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజున కానీ ద్వాదశి రోజున కానీ పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీవారిని మనసారా ధ్యానించి శ్రీహరిని సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞములు ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యం కలుగును. దానికంటే అధికంగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణ్ణి శేషపానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతము విష్ణువునికి చాలా ఇష్టం. ఆ రోజు శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడలతో సహా బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాల ఇంద్రలోకములో స్వర్గసుఖములు అందుదురు. కార్తీక మాసము యందు వస్త్రదానము చేసేనను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజు కార్తీక పౌర్ణమి రోజును కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారి పూర్వజన్మయందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవేతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానం ఇచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామను కానీ ఒక బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ గలదు, శ్రద్ధగా ఆలకింపు. పూర్వం అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగులు దురాశపరుడు. నిత్యము ధనమునకు కూడబెట్టుచు తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బేదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా వెర్రవీగును. ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరింతునా అని తలుపుతో కుత్సిత బుద్ధితో కలిగి కాలం గడుపుచుండెను. అతడొకనాడు ఒక గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణుకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంతకాలము తన సొమ్ము తమకిమ్మని ఆ విప్రుని అడిగెను. అయ్యా, తమకు ఇయ్యవలసిన ధనము 1 నెల రోజులు గడువులో ఇవ్వగలను. మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి అటులు వీలు లేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తిని ఆ బ్రాహ్మణుని కుత్తుక కోసేసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజుభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామాలకు పారిపోయాను. బ్రాహ్మణహత్య మహాపాతకం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపమవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కోపమున బడద్రోసెను. ఆ వైశ్యునికి ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యాలు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటునుండగా కొంతకాలమునకు త్రికోణ సంచారియగు నారదులు వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి హరినామస్మరణ చేస్తూ త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి.
ధర్మవీరుడు నారదులు వారికి సాష్టాంగ నమస్కారము చేసి విష్ణుదేవునిగా భావించి పాద్యాద విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యములను విశదీకరింపుడి అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితము చెప్పదలిచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినం. ఆ రోజు స్నానదాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో నే జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రత అయిన వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మలయందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరక అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరింపుటకై నీవి సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లా చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పాను. అంతటా ధర్మవీరుడు, నారదముని వర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగున మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానము చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటికీ సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడతాడని సంశయం కలుగుచున్నది. దీనివలన ఆకలి గొన్న వాని ఆకలి తీరును, దాహం గొన్న వారికి దాహం తీరును కాక ఎందులకి దానం చేయవలేను. నేను ఈ సాలగ్రామ దానం చేయజాలనని నిష్కర్షంగా పలికెను. ధర్మవీరుని అవివేకముకు విచారించి, వైశ్యుడ, సాలగ్రామమున శిలమాత్రముగానే ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలము గొప్పది. నీ తండ్రి నరక బాధల నుండి విముక్తుని గావింపనించితనేని ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయెను. ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు దాన సామర్థ్యములు కలిగి ఉండినా కూడా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలముకు అతను చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుకుంటే తమ మరణాంతరం 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరో 3 జన్మలయందు వానరమై పుట్టి, 5 జన్మలయందు ఎద్దుగా పుట్టి, 10 జన్మల మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించుచుండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక వేద బ్రాహ్మణుడంట స్త్రీ పుట్టగా ఆమె యవ్వన కాలము రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసమునకు ఇచ్చి పెండ్లి చేయను. పెండ్లి అయిన కొంతకాలమునకే ఆమె భర్త చనిపోయిన. చిన్నతనం ముందే ఆమెకు ఈ కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. ఆమెకి ఈ విపత్తు ఎందువలన కలిగెనో అని దివ్యదృష్టితో తండ్రి గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బలమై దవ్యములను కారణమైన పాపములు నశించుగాక అని చెప్పి సాలగ్రామ దానం ఫలమును దారబోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులకు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమును కలిగిరి. మరికొంతకాలమున ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఎంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రాజు సాలగ్రామ దానం చేసి దాన ఫలము ఇంతింత కాదు, ఎంతో గణనీయమైనది. కావున నీవు సాలగ్రామ దానము చేయును. ఇంతటితో ఈ వీడియో పూర్తయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మేము పెట్టిన వెంటనే మీకు వీడియోలు వస్తాయండి. అప్పుడు మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.